బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అడ్డు రావద్దని పిటిషనర్లకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించదన్నారు. బలహీన వర్గాలకు అండగా ఉండేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము బలహీన వర్గాల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్నారు. తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లు అనేక ప్రామాణికమైనటువంటి చట్టపరమైన అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉంటుంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న పిటిషనర్లందరికీ ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వేరే ఇతరులకు ఎవరికి నష్టం కలిగించేది కాదు. బలహీన వర్గాలకు చేయుతగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో అందరూ ఆలోచన చేయండి. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరు మీద వేస్తున్నప్పటికీ మిగతా అందరికీ సంబంధం ఉన్నటువంటి మాట కాదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం కలిగేటువంటి పరిస్థితులలో బలహీన వర్గాలకు అండగా ఉండాల్సినటువంటి పెద్దలందరూ కూడా సపోర్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.